సార్ రాజకీయాల విషయానికొస్తే సార్ మీరు వైసీపీకి నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. మీరు జనసేనలో కానీ, టీడీపీలో కానీ చేరతారా? నేను టీడీపీకి ఆల్రెడీ చేరతానని చెప్పాను కదమ్మా. నేను రాజకీయాల్లో పుట్టింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత సానుభూతిపరుడిగా వైసీపీకి ఉన్నాను. పార్టీలో జాయిన్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక 4 నెలలు 5 నెలల నుంచి ఆ పార్టీ కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఒక పాలన, అరాచక పాలన, హిట్లర్ పాలన చేస్తున్నారు. ఎవరిని కలకుండా, ఎవరితో మాట్లాడకుండా ఆయనది రాజ్యం, ఆయనే ఒక్కడు మోనార్క్గా వెళ్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. కొంత నా మీద ప్రభావం పడి సపోర్టెడ్ ఈజ్ టీడీపీని సపోర్ట్ చేస్తూ లోకేష్ గారు ఆధ్వర్యంలో నేను ఇంకా జాయిన్ అవ్వలేదు. త్వరలోనే జాయిన్ అవుతాను. సార్ ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు. మరి ఆంధ్రాలో కాంగ్రెస్ ఏమైనా బాగుపడుతుందంటారా? మీ అభిప్రాయం? బాగుపడింది కదా. వైసీపీ ఓట్ బ్యాంక్, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వైసీపీకి వెళ్ళింది. వైసీపీ ఓట్ బ్యాంక్ మళ్ళీ కాంగ్రెస్కి వస్తుంది. షర్మిల గారు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉనికి కూడా లేదు. అక్కడ 0%, నోటా కంటే 0%. ఈరోజు మొత్తం 16%, 6%ని 16% వచ్చే ఛాన్స్ ఉంది. ఆ 16% వైసీపీ గండికొట్టే పరిస్థితి ఉంది. అన్న మీద చెల్లెల మీద అన్న, వీరిద్దరికీ పోటాపోటీ నడుస్తుంది. మాటల తోటాలు నడుస్తున్నాయి. మాటల తోటాల్లో చెల్లి నిజాలు చెప్తుంది, అన్న అబద్ధాలు చెప్తున్నాడు. ఏది నిజం ఏది అబద్ధం అనేది టీడీపీని జనసేన ఎదురు చూస్తూ ఉన్నాయి. కనుక వాళ్ళిద్దరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరూ ఎన్ని ఓట్లు తీరుస్తారా? జనసేన టీడీపీ ఓట్లు కాబట్టి వాళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళకు ఉంది. కనుక చెల్లెలు చెప్తున్నవన్నీ నిజాలా అబద్ధాలు అనేది జనాలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. దానికి ఫీచర్ ఆల్రెడీ ఈ కాంగ్రెస్ పార్టీకి చాలా ఫీచర్ ఉంది. కాంగ్రెస్ షర్మిలా గారు వచ్చిన తర్వాత రాజన్న బిడ్డగా ఆమెకి ఎలాగో ఆశీర్వదిస్తారు, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఆశీర్వదించారు. కనుక నాకెందుకు రాజన్న బిడ్డగా నాకెందుకు రాజకీయాల్లోకి రాకూడదు, నేను రాజకీయాలకు వారసురాలుగా నాకెందుకు ఇవ్వకూడదు. రాజన్న బిడ్డలుగా మా అన్న నేను ఇద్దరు ఉన్నాం కాబట్టి, ఆ పార్టీ కోసం నేను ఎంతో కష్టపడ్డాను కాబట్టి, ఆ పార్టీకి నిలబడ్డాను కాబట్టి, అయినా కూడా అందరినీ మమ్మల్ని బయటకు పంపించి కావాలని రాజకీయ దురుద్దేశంతో తల్లిని చెల్లిని అందరినీ బయటకు పంపించి, బాబాయ్ చనిపోయినా కూడా బాబాయ్ పొజిషన్ ఏంటో తెలియని పరిస్థితుల్లో, బాబాయ్ ఎవరు చంపారో తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి నేనెందుకు రాజకీయ పార్టీ ఎదుక్కోకూడదు, నేనెందుకు రాజకీయ పార్టీ నుంచి నేనెందుకు ఎదగకూడదు. అందుకే నా అన్న మా అన్న మీద మా అన్న చెల్లెలు బయట, నా అన్నగా నా వదినగా నేను మా అబ్బాయి మ్యారేజ్కి పిలిచా, రిసెప్షన్కి పిలిచా. అది ఇంట్లో. బయటకు వచ్చేటప్పటికి నా రాజకీయ జీవితం నాది, మా అన్నగారి రాజకీయ జీవితం మా అన్నగారిది. నా పార్టీ సిద్ధాంతాలు వేరు, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వేరు. నా జాతీయ పార్టీ సిద్ధాంతాలు, ఆయన ప్రాంతీయ పార్టీ సిద్ధాంతాలు. రాజన్న బిడ్డగా ఇద్దరం రాజన్న బిడ్డలమే కాబట్టి రాజన్న బిడ్డగా నేను ఆస్వాదించమని అడుగుతున్నా. నేను మా 5 సంవత్సరాల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అంధకార్యంలో తీసుకెళ్ళిపోయాడు. మొత్తం టోటల్గా ఒక 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పాలన తీసుకొచ్చి, రాజశేఖర రెడ్డి గారి పాలనలా లేకుండా కరెంట్ లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు ప్రాజెక్ట్ లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు పోలవరం లేని ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఈరోజు మొత్తం టోటల్గా రాజధాని లేని రాష్ట్రంగా తీసుకొచ్చారు. రోడ్లు లేని పరిస్థితిలో తీసుకొచ్చారు. ఈరోజు మొత్తం టోటల్గా ఎక్కడ చూసినా అంధకార్యం అయిపోయి కరెంటు బిల్లులు పెరిగిపోయాయి, ఇంకో ఛార్జీలు పెరిగిపోయాయి, సిలిండర్ ఛార్జీలు పెరిగిపోయాయి, పెట్రోల్ ఛార్జీలు పెరిగిపోయాయి. ప్రతి దాంట్లో అన్నింటిలో మొత్తం పెరిగిపోయాయి. సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఇచ్చిన పెండెంట్లో 35%లో దాంట్లో ఎంతో కొంత తగ్గించి ప్రజలకు న్యాయం చేయొచ్చు. కనుక ఎక్కడ ఏది న్యాయం చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. కాబట్టి దాన్ని నేను రాజధాని లేని ఆంధ్రప్రదేశ్గా ఉంది కాబట్టి నాకు ఓటేయమని అడిగే హక్కు నాకు ఉంది. కాబట్టి రాజన్న బిడ్డగా రాజన్న పాలన తీసుకొస్తాను, నాకు ఎందుకు ఓటేయరు అని అడుగుతుంది. తప్పే ఉంది దాంట్లోనే, నాకేం తప్పు అనిపించట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాక్స్ టీవీ. ఇట్లు మీ నట్ కుమార్.